హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద జనాభా పెరగడం వల్ల వనరులు తగ్గుతున్నాయని మనకు తెలుసు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక భయంకరమైన హెచ్చరిక చేస్తున్నారు. 2070వ దశకం నాటికి ప్రపంచ జనాభా ఏకంగా 1240 కోట్లకు చేరుకోబోతోంది. ఇది భూమి భరించగలిగే పరిమితిని మించిపోవడమే కాదు, మానవ మనుగడకే పెను ముప్పు అని వారు హెచ్చరిస్తున్నారు. ఆ సంచలన రిపోర్టు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లోతైన విశ్లేషణను ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన ఎకాలజీ ప్రొఫెసర్ కోరీ బ్రాడ్షా నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఈ స్టడీని నేచర్ కమ్యూనికేషన్స్ మరియు ఇతర ప్రముఖ జర్నల్స్లో ప్రచురించారు. వీరు గత కొన్ని దశాబ్దాల డేటాను విశ్లేషించి భవిష్యత్తులో జనాభా పెరుగుదల వల్ల కలిగే పరిమాణాలను లెక్కగట్టారు. అసలు ఈ 1240 కోట్ల అంకె ఎలా వచ్చింది? శాస్త్రవేత్తలు దీనికోసం బయోడైవర్సిటీ ఇంపాక్ట్ మోడలింగ్ అనే అత్యాధునిక టెక్నాలజీని వాడారు. ప్రస్తుతం ఉన్న జనాభా పెరుగుదల రేటును, అలాగే పెరిగిన జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకున్నారు. 2070వ దశకంలో జనాభా పీక్ స్టేజ్కి చేరుకుంటోందని, అప్పుడు మనం వాడే వనరులు భూమి పునరుత్పత్తి చేసే సామర్థ్యం కంటే 175% ఎక్కువగా ఉంటాయని ఆ మోడల్ వెల్లడించింది. ఈ స్టడీలో తేలిన అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఈ భారీ జనాభా వల్ల ఆహారం, నీరు, ఇంధన వనరులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. కార్బన్ ఉద్గారాలు పెరగడం వల్ల భూతాపం అదుపు తప్పుతోంది. దీనివల్ల 2070 నాటికి పర్యావరణ వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా సామూహిక వినాశనం జరగవచ్చని ప్రొఫెసర్ కోరీ బ్రాడ్షా హెచ్చరిస్తున్నారు. సమస్య కేవలం జనాభా పెరగడం వల్ల మాత్రమే కాదు, మనం వనరులను వాడుకునే పద్ధతి కూడా ఈ వినాశనానికి కారణమవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో తక్కువ జనాభా ఉన్నప్పటికీ వారు వాడుతున్న వనరులు ఎక్కువ. అదే సమయంలో పేద దేశాల్లో జనాభా పెరగడం వల్ల అక్కడ కనీస అవసరాలకు కూడా యుద్ధాలు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం ఒక దేశానికో ప్రాంతానికో సంబంధించిన సమస్య కాదు, మొత్తం గ్లోబల్ క్రైసిస్. ప్రస్తుతం ఈ విపత్తును అడ్డుకోవడానికి తక్షణమే చర్యలను చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జనాభా నియంత్రణతో పాటు వనరుల వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం అత్యవసరం. ముఖ్యంగా ఆహార ఉత్పత్తితో విప్లవాత్మక మార్పులు రాకపోతే 2070 నాటికి సగం జనాభా ఆకలితో అలమటించాల్సి వస్తుంది. దీనిపై ఐక్యరాజ్య సమితి కూడా త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశమూ ఉంది. చూసారుగా, 1240 కోట్లు అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది భూమి మోయలేనంత బరువు. రాబోయే 50 ఏళ్లలో మనం తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు తరాలు ఈ భూమి మీద బతుకుతాయా లేదో నిర్ణయిస్తాయి. సైన్స్ చేస్తున్న ఈ హెచ్చరికను ప్రపంచ దేశాలు ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటాయో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.